కావలసిన శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన కార్చిన రక్తము నా పాపాల కొరకు కార్చాడు, నాకు బదులుగా ఆయన మరణించాడు అని మన పాపాల కొరకు మనం పశ్చాత్తాపం పొందాలి. ఈ యొక్క పస్కా పండుగ రోజున మనము పాతదైన పులిపిండిని అంటే పాప హృదయాన్ని తొలగించుకొని నూతన స్వభావాన్ని దేవుని యొక్క ఆత్మను కలిగి మరి నూతనముగా మనము మార్పు చెందాలి. అదేవిధంగా 11వ అధ్యాయం కొరింథీ 11వ అధ్యాయము 25, 26, 27. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ పస్కా పండుగ రోజున మనము మొట్టమొదటిగా చేయవలసింది, ఈ పండుగలో మనం పాల్గొవాలంటే మనకు ఉండవలసిన కండిషన్స్ ఏమిటయ్యా అంటే, మొదటగా మన పాపాలని ఒప్పుకోవాలి. నేను చేసిన పాపాలని క్షమించు అని ప్రభు సన్నిధిలో మనము మొరపెట్టాలి. రెండవది, ఈ పస్కా పండుగలో పాల్గొవాలంటే బాప్తిస్మము తీసుకోవాలి. అంటే బాప్తిస్మం దేనికి సంకేతము? పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సూచనగా బాప్తిస్మాన్ని మరి యోహాను గారు మరి తీసుకొచ్చి ఆరంభించాడు. అదేవిధంగా మెస్సయ్య బాప్తిస్మం తీసుకుని, శిష్యులందరూ కూడా బాప్తిస్మం తీసుకుని నూతన జన్మగా దాన్ని, అంటే నూతన సృష్టిగా మారటానికి ఒక సింబాలిజం, దాని ఒక గుర్తుగా బాప్తిస్మాన్ని మనకి ఆచరణగా చేశారు. కాబట్టి మనము పస్కా పండుగలో ఈ యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు తన్ను తాను పరీక్షించుకుని, మరి నేను గత సంవత్సర కాలంలో నా జీవితము మరి పాపరహితముగా ఉన్నదా, పాపముతో కూడి ఉన్నదా, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవిస్తున్నానా, కుమారుడి యొక్క మరి ప్రాయశ్చిత్తము నా కొరకు, పాప ప్రాయశ్చిత్తము నా కొరకు జరిగింది అనే విషయాన్ని నేను గమనించి పాపం లేకుండా జీవించానా, పాపంతో జీవిస్తున్నానా అని మనల్ని మనం పరిశీలించుకుని ఈ యొక్క పస్కా పండుగలో మనము పాల్గొని మన యొక్క పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అంటే రోజు రోజుకి మన యొక్క ఆత్మస్థితిని మనము ఇంకా మెరుగుపరుచుకోవాలి. కాబట్టి చాలామంది ఈ పండుగని వారం వారం చేసేవాళ్ళు ఉండొచ్చు, రోజు రోజు చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ లేవికాండంలో దేవుడు ఇచ్చిన పండుగలన్నీ వారం వారము సబ్బాతును ఆచరిస్తాము, సంవత్సరానికి పండుగలు ఆచరిస్తాము. కాబట్టి పస్కా పండుగ కూడా మరి మొదటి నెల 14వ తేదీ మనము 9వ తారీఖున నూతన సంవత్సరంగా మనం జరుపుకున్నాం. కాబట్టి 9 నుంచి లెక్క పెట్టుకుంటే 22 అంటే బైబిల్ ప్రకారం ఇవాళ సాయంకాలం నుంచి 22వ తారీఖు ప్రారంభమైంది. కాబట్టి మెస్సయ్య 14వ తారీఖున ఆయన సిలువ వేయబడతాడు. కాబట్టి ఆ ముందు రాత్రి ఆయన ప్రభు రాత్రి భోజనము చేశాడు. కానీ చాలామంది రేపు ఆచరించేవాళ్ళు ఉన్నారు. ఏ విధంగా చెప్తారు వాళ్ళు? యూదుల ఆచారం ప్రకారము పస్కా ఎప్పుడు పూజించాలి? 14వ తారీఖు రాత్రి. అంటే ఇప్పుడు 14వ తారీఖు రాత్రి అంటే 14 అయిపోయిన తర్వాత 15 ప్రారంభంలో యూదులు ఆచరిస్తారు. కానీ ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి? ప్రభు మరణానికి ముందు రాత్రి తీసుకోవాలి. ఈ క్లారిటీ మనకు ఉండాలి. మెస్సయ్య ఏమని చెప్పాడు? శిష్యుల పాదాలు కడిగేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని ఆచరించుడు అని చెప్పాడు.
దీన్ని ఏమని చెప్తున్నాం మనము? పస్కా పండుగలో మనం ఏం చేస్తున్నామండి? ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నాం. అంతేగాని మనము యూదుల ఆచారం చొప్పున పస్కాను భుజిస్తున్నామంటే పొరపాటే. పస్కాలో మనం ప్రభు రాత్రి భోజనాన్ని, అంటే మెస్సయ్య ఏ విధంగా రొట్టె ద్రాక్షారసము ఆ 14వ తారీఖు రాత్రి శిష్యులకి ఇచ్చాడో అదే సమయంలో మనము ఆచరిస్తున్నాము. దీన్ని మన యొక్క పాప క్షమాపణ కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన పాపాలను ఒప్పుకొని మరి ఒకరి పాదాలు ఒకరు పడుకొని మరి దేవుని యొక్క బిడ్డలుగా ఈ ఆచారాన్ని మనము కొనసాగిస్తాము. కాబట్టి ఈ సమయంలో మనము మన యొక్క గత జీవితంలో చేసిన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటి నుండి క్షమాపణ పొందే విధంగా మారు మనసు పొందిన స్థితిలో ఈ పండుగను ఆచరిస్తే మనకు దీవెనలు ఉంటాయి. అటు దీవెనలు దేవుడు మనకందరికీ మెండుగా అనుగ్రహించునుగా.